చిన్నప్పుడు మనం చదివిన స్కూల్స్ కానీ అండ్ మనం వెళ్ళే కయ్యలు కానీ అవన్నీ గుర్తొస్తా ఉంటాయి పెద్దయ్యాక. ఒకసారైనా వెళ్ళాలి అనే కోరికైతే కలుగుతూ ఉంటుంది. సో, ఇక్కడైతే మామిడికాయలైతే ఏరుతా ఉంది మా అమ్మ ముళ్ళ చెట్లకెళ్ళి. మా తోట మధ్యలో ఒక మామిడి చెట్టయితే ఉంటదనమాట. ఈ మామిడికాయలైతే చాలా రుచిగా ఉంటాయి. పండు మాకముందే. ఇంకా నాకు కావాలంటేనో మా అమ్మ అక్కడ ఏరుకొచ్చి ఇచ్చింది. అల్లదిగోండి మామిడి చెట్టు కనిపిస్తుంది కదా! అక్కడికెళ్తున్నాము. అదే మా అమ్మ వాళ్ళ తోట. మామిడి చెట్టు అవతల ఉంది కదా! ఆ పొలము. ఇప్పుడైతే నేను మా అమ్మోళ్ళ ఊర్లో లేను. ఇది అంతకుముందు తీసిన వీడియో. సో, ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తా ఉన్నాను. ముందు రోజు బాగా గాలి వీచింది. సో, కాయలన్నీ రాలిపోయి ఉంటాయని నేను మా అమ్మ అయితే వచ్చాము. ఇక్కడొచ్చేసి పిందెలన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇవొచ్చేసి ఇంతంత చిన్నవిగా ఉన్నాయి కదా మామిడికాయలు. ఇవన్నీ ఉమ్మ కాపు కాయలంట. చూడండి గుర్తులు గుర్తులుగా ఎంత బాగుందో. చెట్టయితే బాగా దింపేస్తుంది కాయల్ని. దూరం నుంచి చూసినప్పుడు కాయలు లేనట్టే అనిపించాయి. బట్ దగ్గరకొచ్చి చూస్తే చాలా గుర్తులే ఉన్నాయి. బూడిద రంగయితే వచ్చేసాయన్నమాట. ఇంకా ముదిరిపోతాయి. కానీ రాలినేటివి మాత్రం అన్నీ చాలా లేతవే. చాలా వేస్టేజ్ అయిపోయాయి మాగబెట్టాకైతే. చూడండి కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి అలా పడిపోయి ఉన్నాయి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కాయలు కాసినప్పుడు గాలి అట్లా ఉండదనమాట. కాయలు కాస్తాయి కదా! అప్పుడు విపరీతమైన గాలొస్తది. ఈ విధంగా అయితే రాలిపోతా ఉంటాయి. అవసరమైనప్పుడు ఏది ఉండదు. అవసరం లేనప్పుడే అన్నీ వస్తా ఉంటాయి. వాన విపరీతంగా పడింది కదా! సో, వీటన్నిటికి మట్టయితే అయిపోయున్నది. ఇంక మా అమ్మ, మా నాన్న వీటన్నిటిని తుడిచి ఇంకా గోతాలకైతే పోస్తా ఉన్నారు. ఇక మనమైతే ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాము మా అమ్మోళ్ళ తోటకి. సో, ఇంక అంతా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇక్కడొచ్చేసి టెంకాయ చెట్లయితే ఉన్నాయన్నమాట ఒక 3. టెంకాయలంతా ఎతికాను. ఎక్కడ ఒకటి కూడా దొరకలేదు. ఇంకిప్పుడొచ్చేసి మా అమ్మోళ్ళ మామిడి చెట్టు గురించయితే తెలుసుకుందాము. ఇది మా అమ్మ పుట్టక ముందు నుంచి ఉందంట. ఎప్పటినుంచో మరి. నాకు తెలిసి 100 ఇయర్స్ పైనే ఉండొచ్చు. ప్రతి ఇయర్ ఈ పండయితే తింటాము. ఇదొచ్చేసి నీలం కాయ. కర్రీలో గాని ఏస్తే కరగకుండా గట్టిగా సూపర్‌గా ఉంటుంది టేస్ట్ కూడా. అండ్ ఈ సంవత్సరం అయితే నాకు ఊరగాయ కాయలైతే దొరకలేదు. సో, ఈ నీలం కాయలే ఊరగాయకేసేసాను. ఈరోజు మా నాన్న వచ్చేసి ఎర్లీ మార్నింగే తోటలోకొచ్చాడనమాట. గాలి ముందు రోజు వీచింది కదా! సో, మామిడికాయలన్నీ పడిపోయి ఉంటాయని నిద్ర కూడా పోరనమాట. పొద్దున్నే ఎళ్ళాలి, ఎళ్ళాలి అనే ఆలోచనతో. సో, మా నాన్న ఎర్లీ మార్నింగే వచ్చేసి ఎన్ని పోగుబెట్టేశాడు. మామిడికాయలని మొత్తం తుడిచేసేసి గోతాలకైతే పోసేశారు. మొత్తం 5 గోతాలకైతే వచ్చాయి. రాలిపోయిన కాయలనమాట ఇయన్నీ. ఇంకా మా అమ్మోళ్ళు ఎత్తుకెళ్తా ఉన్నారు. ఇక కొన్ని పిందెలైతే అలాగే వదిలేసాము. పిందెలు కొన్నట్టు కూడా వేస్ట్ చేయలేదు. పచ్చడి చేసుకోవచ్చు. బట్ ఎక్కువున్నాయి కదా! అందుకని ఆడ వదిలేసామనమాట. ఇలా గోతాలకేసుకొని మోసుకెళ్ళి ఒక గట్టు దగ్గరైతే పెడతారనమాట. అప్పుడు మా అన్న వచ్చి బైక్‌లో తీసుకెళ్తాడు వీటిని. గోరింటాకైతే దండిగా ఉంది. ఇంక ఇది కూడా కోసుకున్నాననమాట. ఒక గెలైతే కోసేసుకుందాము. ఇల్లదిగోండి బూడిద రంగు వస్తే అవి ముదిరిపోతున్నట్టు. బూడిద రంగుకొచ్చాకే కొయ్యాలనమాట మామిడికాయి. అదే సూచన అనమాట. బాగా ముదిరిందా లేదా తెలుసుకోవడానికైతే. చెట్టయితే గుర్తులు గుర్తులుగా దింపేసింది. ఇన్ని కాయలు కాయడం వల్ల సైజ్ అనేది తగ్గిపోయింది. లేకపోతే మామూలుగా ఎక్కువగా గనక కాయకపోతే పెద్ద పెద్ద కాయలుగా ఉంటాయి. అండ్ ఎక్కువగా గుర్తులు ఉండడం వల్ల కొమ్మలు కూడా ఇలా వాలిపోయి ఉన్నాయి కిందకి. ఇక ఇంటికైతే బయలుదేరాము. నిమ్మకాయలు చూడండి బీభత్సంగా రాలిపోయి ఉన్నాయి. మా తోట పక్కనే మా అక్కోళ్ళ తోట కూడా అనమాట. ఈ బావి వచ్చేసి వాళ్ళదేను. ఇందాక నేను గోరింటాకు చూపించాను కదా! ఇక్కడే ఉంది చెట్టు. సో, దీని నుంచే ఇందాకైతే కోసుకున్నాను. ఆ చిన్న చెట్టు వచ్చేసి మామిడి చెట్టు మా అక్కోళ్ళదే. ఇక ఇంటి నుంచి మా అక్కోంటికి షిఫ్ట్ అయ్యాననమాట. అవ్వ అయితే మామిడికాయ తాలింపు సూపర్‌గా చేస్తది. సో, మామిడికాయలు ఎత్తుకొచ్చాను. అవ్వ మామిడికాయ తాలింపు చెయ్యి అని చెప్పి. ఇంకా అవే క్లీన్ చేస్తా ఉన్నాను. వీటికైతే కొంచెం దోరగా ఉండాలి కాయలు. ఇవ్వండి అవ్వకివ్వండి కోసది. అలాంటివే కదా కావాలవ్వా మామకి నాటియే దోరవి. ఇంకొంచెం పచ్చిగా ఉంటే ఇంకా బాగుంటుందంట మామిడికాయ తాలింపు. ఎండకి ఎక్కువ వాడిపోయినట్టు అయిపోయింది వంట అయినా కూడా. ఆ విధంగా ఉండాలా? పప్పుల పొడి వేసినట్టున్నావే మొన్న మామిడికాయ తాలింపులో. ఇలా అది ఏంటంటే మన శనగపప్పులు ధనియాలు కొట్టుకున్నది ఏంటి అప్పుడు తెరవాత పెట్టేది అప్పుడు పొడి చల్లేది. హాట్ బాక్స్ కేసేస్తున్నావా? అవేమో అన్నం వండుతూ ఉంది. తాత అసలు ఖాళీ లేడు. ఇవి వచ్చేసి మామిడి పప్పులు. మీకు చాలా మందికి తెలిసి ఉండదనమాట ఈ మామిడి పప్పులు కూడా వాడుకుంటారా అని. అవును కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటది. పింద పప్పులు అయితే తీసుకోకూడదు. అవైతే ఒగురుగా ఉంటాయి. పండిన మామిడి పండ్లు మనం తినేసాక వాటిని ఎండలో పెట్టేసి రాయితో కొట్టేసామంటే బాగా వచ్చేస్తుంది పప్పు అయితే. పులుసు చేసేటప్పుడు సపరేట్ ఉడకబెడతారా పులుసులో వేస్తారా? ఇప్పుడు కానీ నువ్వు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవాలి ముందా? ఏంటంటే ఉడకబెట్టి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. ఎక్కువ పప్పులు కనుక ఉంటే ఇలా ఉడకబెట్టేసుకుంటే చాలా రోజులు అయితే ఉంటాయండి. బాగా ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఇంకా వేస్టేజ్ ముట్లు ఉంటాయి కదా అవి కూడా అవ్వ అసలు వదలదు. ఏది వేస్టేజ్ లేదనమాట. మామిడికాయలు దేంట్లో ఉడకబెడతావా? ఏ దబ్బర్లో ఉడకబెడతావా?
బర్రెలు సంగటి ఉడికిపోయిందా ఉడకలా బర్రెలకి చూడబోసి పని మీద పోస్తే వచ్చి తినేసేది వాళ్ళు. ఉంటాయి. ఇప్పుడు చింతపండు ఇత్తనాలు ఉంటున్నా ఆ ఇత్తనాలు అవన్నీ ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు అప్పుడు మనం ఇప్పుడు నానేసుకుని తినేది కదా ఇప్పుడు అవి కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. అక్క ఇచ్చింది కదా ఎత్తుకోపోయినా అయ్యే ఉన్నాయి ఇంట్లో వాళ్ళు తినలా నేనే తింటా ఉన్నా అప్పుడప్పుడు. ఉప్పు వేస్తా ఇప్పుడు ఉడకబెట్టేదానికి అవ్వా నీళ్ళ ఉప్పు కొంచెం వేసి మిగతా వేసేవా ఇంకా కొంచెం పచ్చిగానే ఉంటా బాగుంటుందా మామిడికాయ మెత్తపడకుండా గట్టిగా ఉండే మామిడికాయ. పిల్లులు కోళ్ళు కుక్కలు బాగా పెంచుతుంది మా అవ్వ. మీలో ఎవరికైనా కావాలంటే చెప్పండి మా అవ్వ ఇచ్చి పంపిస్తుంది. ఎక్కువ ఉన్నాయంట. అప్పుడు వెల్లుల్లిపాయ దంచేసావు వెల్లుల్లిపాయ కారం ఒడి వాడతావు నువ్వు కదా దాంట్లో నేను దాంట్లోనే ఉండే దాంట్లో ఒక గింజ వేసి పెడతాను గిన్నె కావాలంటే బెల్లం కొంచెం చక్కెర వేయకూడదా గుజ్జులాగా ఉంది. మామిడికాయ తాలింపు చాలా వరకు తెలియదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు మిస్ అవ్వద్దు. కొంచెం దోరగా ఉండాలి అంతేను. ఇంకా ఫైనల్గా బాండల్లో అన్నం వేసుకొని అవ్వ కోడళ్ళందరిని పిలిచి అందరికి పెడుతుంది. ప్రతిసారి ఇంతేను కర్రీ చేసినప్పుడల్లా అదే బాండీలో మళ్ళీ బోండా బోండాలో మునగాకు ఏముంటుంది వద్దా ఏం ఆయిల్ లాగుతుందా బోండాల్లో మునగాకు వేస్తే ఆయిల్ లాగదంట అని మా అక్క చెబుతూ ఉంది. నూనె కాగిపోయిందవ్వా నూనె కాగిపోయింది. ఎప్పుడు కలిపి పెట్టేసావా అన్నీ వేసి కలిపేసిన బాగా పొంగింది బాగా ఉంటాయి ఇప్పుడు. ఇప్పుడు ఇట్లాగే వేస్తే బుసబుస పొంగి బాగుంటాయి కదా. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసావు ఎర్రగడ్డ పచ్చెనపప్పు ఒక రొక్క కరింపాకు అలా పుదీనా ఒక రొక్కర ఉంది పుదీనా కూడా ఒక రొక్క వేసిన డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. నాతో కలిపి 13 మంది మాయ్ ఇన్ని కావద్దా మంచి 4 కావద్దా బా మెత్తంగా ఉన్నాయివా తూదులా. ముందు వీడియోలో చెప్పినట్టు అవ్వ ఆలిన మన అనమాట. మనవాళ్ళు మనవరాల కోసం ఈ విధంగా చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి.